హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అని. మనం ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్ చూసుకొని మనకి స్ట్రేట్గా ఉందా లేదా చూసుకొని ఇలాగ ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెంత్, ఇక్కడ నుంచి లెంత్ మనకి నా మెజర్మెంట్ ఇది లెంత్ ఒక 1 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసా. 13 ఇంచెస్ పెడుతున్నా. అంటే మన మెజర్మెంట్ ప్రకారం మనం లెంత్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి. బట్ టేపు ఎక్కడ పెట్టాను గుర్తులేదు, మర్చిపోయా. అందుకే ఈ స్కేల్తో ఇది ఒక 12 వరకే ఉంది. ఓకే, అందుకని ఎక్స్ట్రా గీసాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా. 1 ఇంచ్ 1.5 ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఆగండి, మీకు క్లారిటీ ఇస్తాను. అదిగోండి, కరెక్ట్ 1 ఇంచ్ ఉంది. ఓకే, 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసాను. తర్వాత ఇక్కడ నుంచి మనము 2.5కి మార్కింగ్ అనేది చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి 2.5. ఇది మీకు క్లారిటీ ఇస్తాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్లో 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది మనకి? చూడండి, 3కి 1 పాయింట్ తక్కువ ఉంది ఇక్కడ చూడండి. ఓకే, 3కి 1 పాయింట్ తక్కువ ఉంది. ఇలాగ మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి నేను భుజం వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నా. ఇక్కడ మనకి ఇది ఇలా అంటే వాళ్ళ మెజర్మెంట్, ఒకవేళ బ్లౌజ్ ఉంటే అవసరమే లేదు, బ్లౌజ్ మెజర్మెంట్ వేరే ఉంటుంది. ఓకేనా, మీకు అది అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను 8 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తేడా, అంతే. 1/2 ఇంచ్ డిఫరెంట్తో ఇలా క్రాస్ గీసుకోవాలి. ఓకే, ఇదేమో ఎక్స్ట్రా ఖర్చుది. తర్వాత ఇక్కడ నుంచి మనం 5.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ స్క్వేర్ గీసేసుకుందాం సేమ్ అలాగే. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచుతో మార్కింగ్ చేసుకొని ఇలా. ఓకే, తర్వాత మనకి నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మనం ఎంత పెట్టుకోవాలంటే అంత. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నాది ఎంత వస్తుంది, మీకు రివర్స్ ఉంది కదా, స్క్వేల్తో కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. ఓకే, టేప్ ఎక్కడ పెట్టానో దొరకట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి మనకి 9 ఇంచెస్ అనుకోండి, 9 ఇంచెస్కి 9.5కి మార్క్ చేస్తున్నా. ఇలాగా 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ నుంచి ఇక్కడికి క్రాస్ కొట్టుకోవాలి. ఇలాగా క్రాస్ కొట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇలా డిఫరెంట్తో. మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ అయితే ఇంతే, ఇంకా సేమ్ ఏం అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఇక్కడ నుంచి మనం ఎంత పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని ఇప్పుడు మనం ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా మార్కింగ్, ఈ మార్కింగ్కి ఇట్లా ఫోల్డ్ వేసి ఇక్కడ ఎంత వస్తుంది ఫోల్డింగ్కి, ఈ ఫోల్డింగ్ ప్రకారం మనము డాట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా డాట్ వేసుకోవాలి. ఓకేనా, డాట్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది సెంటరు, ఇట్లా సెంటర్ గీసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కామెంట్లో రిప్లై ఇస్తానండి. ఓకేనా, మనకి డీప్ అది మన ఇష్టము. ఓకే, ఇలాగా ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఈ ఖర్చు కూడా తీసేస్తాను చూడండి. ఇలాగా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా. ఓకేనా,
వచ్చేసి మనకు ఇది ఆమ్ రౌండ్. మీకు ఎంత ఉంది ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. చూడండి, మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 5 వరకు పెట్టాం కదా, మొత్తం వచ్చేసి నాకు 7.5 అంటే ఇక్కడ నుంచి ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ వచ్చింది, 8 ఇంచెస్. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 ఉందండి. మనకి ఇది ఫుల్ రౌండ్ 8 వచ్చింది. 8 వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చు పడతాం కదా షోల్డర్కి, ఇక్కడ ఖర్చుకు పోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఒక ఖర్చుగా ఇట్లా పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే ఒక 1/2 ఇంచు తక్కువ పెడతాను. హాఫ్ ఇంచు పెడితే తక్కువ, జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఇట్లా తక్కువ పెట్టి మార్కింగ్ అనేది చేసేస్తాను. ఈ ఖర్చు మొత్తం నీట్గా పోవడానికి ఇక్కడ ఒక స్క్వేర్ గీసేసుకోవాలి. ఇలాగా మనకి ఖర్చు అంతా నీట్గా పోయేలాగా. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఇట్లాగా మార్క్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా, ఇలాగా మార్క్ చేసుకొని ఇలా. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది, 6 ఇంచెస్. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందనుకోండి, 6.5 పెట్టుకోవాలి. లేదు మనకి 6 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ 12 ఇంచెస్ అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇది మీకు క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇది వచ్చేసి మనకి కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాకు 6.5 పెట్టా, 13 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకున్నాము. ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, ఏం కాదండి. అంటే ఇది నేను హ్యాండ్ అయితే ఇలా గీసుకోవాలి మనం. ఓకేనా, ఎందుకంటే మనం ఇప్పుడు నా మెజర్మెంట్లో మీకు చెప్పాను ఇది, కానీ అవసరం లేదు. ఇది నాకు ఫుల్ పెట్టేస్తాను నేను, మొత్తం ఎంత ఉందో అంత పెట్టేస్తాను, ఎందుకంటే మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి. చెప్తానండి. ఇప్పుడు సపోజు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఎక్స్ట్రా వచ్చింది. మనం పెట్టే లూజ్ కన్నా 2.5 ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ 2.5కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ అంటే 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఇది ఫ్రిల్స్కి పోతుంది, మీకు ఖర్చుగా పెట్టి చూపిస్తాను. ఫుల్ హ్యాండ్ రౌండ్ అయితే ఇది. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఒకవేళ నార్మల్ హ్యాండ్ అయితే మీకు చూపించాను, నేను ఇది పఫ్ పెడుతున్నా. అది ఎలాగనేది స్టిచ్ చేశాక మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాగా ఖర్చంతా నీట్గా తీసేసుకోవాలి. చూసారా, స్ట్రైట్గా ఇలా తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇది కూడా లెంత్ ఎక్కువగానే ఉండాలి, చెప్తాను అది కూడా మీకు. సపోజు ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుందాము, ఎందుకంటే మొత్తం వచ్చేస్తుంది, ఇదేం ఎక్స్ట్రా అసలు మిగలదు. ఇప్పుడు మీకు ఇది హ్యాండ్ నుంచి ఇక్కడికి జస్ట్ మనకి ఎంత 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. సపోజ్ 8 ఇంచెస్ అనుకోండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వదిలేద్దాం. చూసారా, 8కి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు మెజర్మెంట్, ఎందుకంటే ఇది ఫఫ్ ఇస్తున్నాం కదా, ఫఫ్కి ఈ 2 ఇంచెస్ మనకి ఫఫ్కి పోతుంది. ఓకేనా, ఇలాగా. బట్ ఫఫ్కి కొంచెం ఇంకా కిందికి ఉంటేనే బెస్ట్, ఎందుకంటే ఇది ఇప్పుడు సపోజ్ ఇది హ్యాండ్ రౌండ్ అనుకోండి, ఈ మెజర్మెంట్ సరిపోకపోతే మనం ఇంకొంచెం ఇట్లా వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ మార్కింగ్. ఒకసారి చూడండి. సారీ ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ అవుతున్నా, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. క్లారిటీగా అర్థం అవుతుందో లేదో, బట్ అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాగా ఇది పఫ్ కోసం ఈ 2 ఇంచెస్కి మనం ఎక్కడి దాకా మార్కింగ్ చేసాం అక్కడి దాకా పఫ్ వస్తుంది. బట్ ఇక్కడ పఫ్ వస్తుంది, ఇక్కడికి మధ్యలో ఇది పఫ్. ఇది వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్కి మనకి. ఓకే, ఇలాగ ఇది ఎక్స్ట్రా అనుకోండి, ఎక్స్ట్రా ఇలాగా
ఇంత కూడా మనకి చూడండి సరిపోయింది. ఇప్పుడు ఇంక ఇది కట్ చేసుకున్నాము. ఈ హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనకి ఇది పఫ్కు పోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇప్పుడు మనం తీసినంతనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కచ్చక పెడుతున్నా చూడండి. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మనం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇక్కడ ఇలా ఒక కచ్చక పెట్టుకున్నాం. తర్వాత ఇది కరెక్ట్ది అయితే మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక కచ్చక జస్ట్ ఫ్రిల్స్ కోసం మనకి బుట్టలా రావాలి అంటే ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? కంప్లీట్గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ భాగం కట్ చేద్దాము. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెడుతున్నానండి. సిస్టర్ తను ఏమి వాడుతుందో మనకు తెలియదు కదా. ఓకే సిస్టర్, నేను వచ్చేసి ఇదైతే క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా. ఒకవేళ మీరు నార్మల్ కటింగ్ అయితే మళ్ళీ అడగండి కామెంట్లో, నార్మల్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అలాగే ఇక్కడ తక్కువ వచ్చింది కదా, ఇటు రివర్స్ వేసుకున్నాము. చూడండి కరెక్ట్గా. ఓకే, ఇలాగా. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో మొత్తం అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇది కూడా సేమ్ కింద కూడా అలాగే మార్కింగ్ చేసుకుందాము. తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. సపోజ్ ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ సరిపోతుంది, బట్ ఇది తక్కువ వచ్చింది కదా, ఏం కాదు సరిపోతుంది. ఇలా స్క్వేర్ గీసుకోవాలి. స్క్వేర్ గీసుకొని ఇలా గీసుకోవాలి. ఓకే, ఇదంతా ఖర్చుకుపోతుంది. సపోజ్ ఇప్పుడు మనకి రౌండ్ కావాలనుకోండి, రౌండ్ గీసుకోవచ్చు. నెక్ మన ఇష్టం, అది మన ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు. సపోజ్ ఇలాగా స్టార్ గీసుకోవాలనుకోండి, ఇలా గీసుకోవచ్చు. లేదు ఇలా వంప్ షేప్ గీసుకోవాలనుకోండి, ఇలా గీసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ గీస్తున్నా. సేమ్ మొత్తం ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకున్నాక చూడండి, ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం ఇక్కడ చేయాల్సిన మార్పులు చాలా తక్కువ. మీకు అందుకే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నేనైతే 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా, ఎందుకంటే క్రాస్ బెల్ట్ వస్తుంది కిందకి. ఓకేనా? బట్ ఈ నుంచి ఇక్కడికి మనకి ఇక చెస్ట్ కిందకి ఎంత లెంత్ ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 12.5 కాదు, 12 మీద 3 పాయింట్స్ ఎక్కువ వేసాను అనమాట మార్కింగ్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఉంటే చాలు మనకి, వేరే ఏం అవసరం లేదు. ఈ 2 మార్కింగ్స్తో ఇది ఇలా గీసుకోవాలంతే. జస్ట్ షేప్ వస్తుంది, వంప్ షేపు. ఓకేనా? చూడండి, షేప్ ఫినిషింగ్ సూపర్గా వస్తుందండి ఇది, అండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం క్రాస్ రావాలి, ఎప్పుడైనా సరే ఇక్కడ క్రాస్ కనబడాలి మనకి. ఓకేనా? ఫైనల్గా మొత్తం కంప్లీట్గా గీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ భాగం లైట్గా, ఇదంతా కాదు, కొంచెం ఇక్కడ లైట్గా వచ్చి ఇక్కడ కొంచెం ఇలాగా దిగాలంతే. ఇది ఇక్కడ వరకే ఎండ్ అవ్వాలి. అది మళ్ళీ ఇప్పుడు ఇది ఖర్చుకొస్తుంది ఇక్కడ, ఇది కరెక్ట్ మెజర్మెంట్ది, ఇది ఎక్స్ట్రాది మనకి. ఓకే, ఇక్కడ డాట్ వస్తుంది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్కి చూసి ఇలాగ ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. బట్ ఈ డాట్ది ఇక్కడ నుంచి మళ్ళీ
3 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్, ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. సెంటర్ వచ్చేసి మనకి ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇది అనేది ఇలా వంపుగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే వంపు రావాలి, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మనకి 4 డాట్ అవసరము, ఇక్కడ మనకి లెంత్ పెరుగుతుంది అంటే ఈ సైడ్, అప్పుడు మనం 4 డాట్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఎలాగైనా మనకి ఇప్పుడు దీన్ని చూసి దీన్ని వేసుకోవాలి కరెక్ట్గా డాట్. ఓకే, ఇవి కరెక్ట్ డాట్ మెజర్మెంట్. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కట్ చేస్తాము. నెక్స్ట్ చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్. ఇంత ఈజీగా అంటారు మీరే. ఇప్పుడు ఇది కట్ చేశాక కొన్ని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. కటింగ్లో అయితే ఏ చిన్న మార్పు రాకూడదండి, ఓకేనా. ఇలాగా ఎండ్ చేసాలి అక్కడి వరకే, మరీ ఎక్కువగా తీయకూడదు. బట్ అయిపోయింది, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా నెక్ పెట్టేసాను. అది మన ఇష్టం, మన ఆప్షనల్, మనం ఏం కావాలంటే అది పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, నాకు ఈ నెక్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇది పెట్టాను. ఇప్పుడు కచక పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ డాట్ గీసుకున్నాం కదా. ఇది డాట్ గురించి మీకు ఒక చిన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రేట్గా మనం ఒక స్క్వేర్ గీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలాగా ఒక కచక పెట్టేసుకోవాలి, సెంటర్ కచక. ఓకే, తర్వాత మనం ఎక్కడి దాకా పడతాం, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది, 1 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఉంది. ఓకే, సరిపోతుంది 1 ఇంచ్. ఒకవేళ కస్టమర్ది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువగా ఉందనుకోండి, అది మనం వాళ్ళ బ్లౌజ్ని బట్టి వేసుకోవాలి డాట్, ఓకేనా. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా తీయచ్చు. ఏంటంటే మనకి పీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూడండి ఎంత పీస్ మిగిలిపోయిందో, చూసారా ఎంతలా ఉందో. ఇప్పుడు మనం వేస్ట్ చేయడం ఎందుకండి, ఒక సైడ్కు ఇక్కడ సైడ్ ఇక్కడ దాకే వచ్చేలా తీసుకున్నామంటే సరిపోతుంది. అక్కడ పీస్ అంతా మిగిలిపోతుంది కదా, వేస్ట్ చేయొద్దు ఏదైనా సరే, ఓకేనా. చూడండి ఇప్పుడు పెట్టేశాను. బట్ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, నా మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్, ఎక్స్ట్రాగా 10 కదా, ఇలాగ 10కి మార్క్ చేసుకోవాలి, ఓకేనా. 10, ఇంకా 10 నుంచి ఇక్కడ ఒక స్ట్రేట్ ఇలా గీసుకొని, ఇక్కడ సైడ్ ఒక స్ట్రేట్ ఇలా గీసుకోవాలి. ఇక్కడ తక్కువ వచ్చింది కదా, ఇక్కడ పెంచుకుందాం, ఇక్కడ తగ్గిద్దాం, ఓకేనా. ఇక్కడ ఇలా పెంచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెంచేద్దాము, ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ వచ్చింది పీస్ లోపల సైడ్, ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇది ఉండాలి, జస్ట్ మీకు గీయడానికి చూపించాను. బట్ చూడండి ఇలా ఇలా ఇప్పుడు మనం ఇక్కడ ఇటుది ఇక్కడ పెంచాం కాబట్టి ఇది అవసరం లేదు, ఇది మనకి అసలుది, ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్ ఇలా పట్టుకొని ఇలా గీసేయాలి, అంతే. చూసారా, సేమ్ అంతే క్రాస్ బెల్ట్. దీంట్లో ఇంకో టైప్లో కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందో లేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ చెప్తున్నా. అర్థం కాకపోతే చిన్న కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి, ఓకేనండి. అయిపోయింది కటింగ్. ఇంక ఇది ఎక్స్ట్రా పీస్ కదా, ఉండని, దేనికన్నా యూజ్ అవుతుంది. సపోజ్ హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు మనం దీంతో, వేరే వెరైటీలు ఏవైనా చేయొచ్చు. ఒకవేళ చిన్న బేబీకి అయితే బాడీ పీస్ లాగా అలాగా కట్టి పెట్టేస్తున్నా,
ఇంతేనండి, కటింగ్ కంప్లీటెడ్.